హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే, యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. తెలుగులో కూడా ఉంది కదా మనకి, అగ్నికి ఆజ్యం పోసినట్టు అని. అగ్నికి ఆజ్యం అంటే ఏంటి? నెయ్యి గట్రా వేసామనుకోండి అగ్నిలో, ఒక్కసారిగా సర్రని రైజ్ అవుతుంది, అంతేనా? అంటే ఏదైనా గొడవ అవుతుంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వు ఇంకో రెండు మాటలు అన్నావు, అదేమవుతుంది? ఒక్కసారిగా ఇంకా పెద్దదైపోతుంది. ఆల్రెడీ మనస్పర్ధలున్న ఇద్దరి మధ్య ఇంకా ఏదో వాళ్ళని ఇరిటేట్ చేసే డైలాగ్ కానీ సిచ్యువేషన్ కానీ వచ్చిందనుకోండి, అదేం చేస్తుంది? ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ఫైర్. ఆల్రెడీ గొడవ ఉంది, మనస్పర్ధలు ఉన్నాయి, ఇంకా పెద్దవడం. టు మేక్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ టెన్స్ సిచ్యువేషన్ వర్స్, ఇంకా వర్స్ చేయడం అనమాట. చూడండి, దే హ్యాడ్ బీన్ ఆర్గ్యూయింగ్ ఫర్ వీక్స్ అండ్ దే రిఫ్యూజల్ టు అపాలజైజ్. ఇద్దరు కొన్ని వారాలుగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు అండ్ దే రిఫ్యూజల్ టు అపాలజైజ్. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవట్లేదు. ఇన్ని మాట్లాడింది, నాకు క్షమాపణ కూడా చెప్పట్లేదు అన్న మాట ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తుంది. ఓన్లీ యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. ఫైర్ అనేది కాన్ఫ్లిక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యూయల్ అనేది దాన్ని ఇంకా వర్సన్ చేసే సిచ్యువేషన్ని లేదా మాటని లేదా చేతని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ని ఉపయోగించి మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఓన్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెవర్ బిఫోర్ ఆఫర్ మనం యూపీఎస్సీ ప్రోగ్రామ్ పైన రన్ చేస్తున్నాము నవంబర్లో. ఇవాళ లాస్ట్ డే. ఈ అద్భుతమైన అతి తక్కువ ప్రైసింగ్ రేపటితో మరి ఉండదు. ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఇవాళే జాయిన్ అవ్వాలి. రేపటి నుంచి 60,000 అయిపోతుంది యూపీఎస్సీ అండ్ ఆప్షనల్ 30,000 అయిపోతుంది. సో రైట్, ఆల్మోస్ట్ 20 days నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము, తెలియదు అనడానికి కూడా లేదు. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, మేడంకి కాల్ చేయండి, నెంబర్కి కాల్ చేసి మన లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్లోకి ఎన్రోల్ అయిపోండి. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో మనం ఉన్నాం. ఫ్రంట్ పేజ్లో మీరు గమనిస్తే ఒక పదం కనిపిస్తుంది ఇక్కడ, చూడండి. ది ఫాలోఅవుట్ ఆన్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫాలోఅవుట్? ఫాలోఅవుట్ అంటే ఏంటి? బయట పడిపోవడమా? అలాంటి మీనింగ్ ఏమైనా ఉందా? నో. ఫాలోఅవుట్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్వర్స్ రిజల్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే మనం చేసిన ఒక పని వల్ల, రైట్, ఒక సిచ్యువేషన్ వల్ల, ఒక పని వల్ల వచ్చే ఎక్స్పెక్ట్ చేయని, కోరుకోని పర్యవసానాలు, పరిణామాలు అని అర్థమవుతుందా? ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు సో ఆంట్రప్రెన్యూర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఆన్ ద రిస్క్, కన్సిడరింగ్ ద పాసిబుల్ ఫాలోఅవుట్స్. ఇప్పుడు ఆంట్రప్రెన్యూర్షిప్కి ఉద్యోగాలకి డిఫరెన్స్ ఏంటి? జాబ్ చేసినప్పుడు మీకు నెల ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది, కానీ సొంతంగా బిజినెస్ పెట్టేటప్పుడు దెర్ ఈజ్ ఎ రిస్క్. బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సో ఆ రిస్క్ అనేది ఉంటుంది కదా. సో ఆ రిస్క్ అనేది మనకి ఫాలోఅవుట్. అంటే ఏంటి? పూర్తిగా మన రోడ్డు మీద కూడా వచ్చేయచ్చు. అన్నీ ఉండి వదిలేసి, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ వాజ్ డూయింగ్ ఎ జాబ్, ఐ వాజ్ ఎర్నింగ్ 3 lakhs ప్లస్, 30 yearsకే 3 lakhs ప్లస్ ఎర్న్ చేస్తున్నాను ప్రైవేట్ సెక్టర్లో. మంచి కాలేజు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండింది, అన్నీ ఉన్నాయి. 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండింది, పెద్ద కాలేజ్లో చదువుకున్నాను, మంచి ర్యాంకింగ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ డిసైడెడ్ టు ప్లంజ్ ఇన్ టు ఆంట్రప్రెన్యూర్షిప్. సొంతంగా ఏదైనా చేద్దామని చెప్పి జాబ్ని వదిలేశాను. సో ఇట్ ఇన్వాల్వ్డ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. దీంట్లో డెఫినెట్గా రిస్క్ అనేది ఉంది కదా. ఫాలోఅవుట్ ఏంటి? నేను ఇందులో ఫెయిల్ అయిపోయి అటు జాబు లేక ఇటు ఇది లేక రోడ్డు మీద పడిపోవడం. దట్ కుడ్ బి ద ఫాలోఅవుట్. అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అని అర్థం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాలోఅవుట్ అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్, సెంటర్ స్లాబ్స్ ఏ ఫైన్ ఆఫ్ 152 crores ఆన్ తెలంగాణ. ఎందుకంటే మన్రెగ్స్ ఫండ్ డైవర్షన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం అలొకేట్ చేసిన 150 కోట్ల ఫండ్ని తెలంగాణ వాళ్ళు, 152 కోట్లు కాదు, బేసికల్గా దానికి అలొకేట్ చేసిన ఫండ్స్ని తెలంగాణ వేరే స్కీమ్స్కి డైవర్ట్ చేసేసింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ మీద 152 కోట్ల ఫైన్ అనేది వేసింది. సో ఆ చట్టం ఎలా చేస్తుంది? తప్పు ఎవరైనా చేస్తే ఇవ్వడానికి. సో ఆ రకంగా ఫైన్ వేయడం అనేది మనకి అక్కడ జరిగిందనమాట. సో ఇంకా మీరు చూస్తే మెర్జర్ డీల్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మెర్జర్? మెర్జర్ అంటే కలయిక. మెర్జ్ అంటే కలవడం. టాటా మరియు విస్తారా. సో టాటా మరియు విస్తారా మెర్జర్ డీల్లో, అంటే 2 కంపెనీస్ కలవడాన్ని మనం మెర్జర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మీకు ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, ఎక్విజిషన్ అని. మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అని చెప్పి చదువుతారు. సో ఇప్పుడు చూడండి, మెర్జర్, ఎక్విజిషన్ చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏ, బి అని 2 కంపెనీస్ ఉన్నాయి. 2 కంపెనీస్ కలుద్దామని నిర్ణయం తీసుకున్నాయి అనుకోండి.
కలిసి ఎవరి ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేద్దాం, ఎవరి బ్రాండ్ వాళ్ళు, ఇద్దరు బ్రాండ్స్ ఉండేలాగా. అర్థమవుతుందా? సో ద కంపెనీస్ నేమ్ విల్ బి ఏబీ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ కంపెనీ బి కంపెనీ కలిసాయి, కంపెనీ నేమేమో ఏబీ అయిందంటే ఏ బ్రాండ్ ఉంది, బి బ్రాండ్ ఉంది, అలాంటి దాన్ని మెర్జర్ అంటాం. సో ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది, ఇద్దరికి కలిపి బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్విజిషన్లో ఏమవుతుందంటే ఒక పెద్ద బ్రాండ్ చిన్న బ్రాండ్ని మింగేయడం, ఎక్వైర్ చేసేయడం. సో ఏ అనే కంపెనీ బీని కొనేసింది, మరి బి యొక్క ఎగ్జిస్టెన్స్ మరి ఉండదు, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ ఏ. సో ఏ ఇష్టం అనమాట, బి పేరుని వాడాలా లేదనేది ఏ ఇష్టం, బీకి మరి ఇంకెటువంటి అథారిటీ రైట్స్ ఉండవు. అది ఎక్విజిషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్విజిషన్ అండ్ మెర్జర్. నాదవ్ లాపిడ్ అబ్యూజ్డ్ ఇన్విటేషన్ టు ఇఫీ ప్యానెల్. అబ్యూజ్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా ఇది. అబ్యూజ్ అంటే మీకు 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ వచ్చేసి అబ్యూజ్కి వర్బ్ ఫామ్లో తీసుకుంటే మిస్యూజ్, దుర్వినియోగం చేయడం అనే మీనింగ్. హీ అబ్యూజ్డ్ హిస్ పవర్, మిస్యూజ్ చేశాడు, కరప్షన్ చేసుకుంటున్నాడు అని ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే ట్రీట్ వైలెంట్లీ, ట్రీట్ క్రూయల్లీ, ట్రీట్ సమ్వన్ ఇన్ ఏ క్రూయల్ మేనర్. డొమెస్టిక్ అబ్యూజ్ అంటారు. డొమెస్టిక్ అబ్యూజ్ అంటే గృహహింస. అర్థమవుతుందా? డొమెస్టిక్ వైలెన్స్ లాగా అనమాట, గృహహింస అంటాం. అంటే భార్యని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, పిల్లల్ని సరిగ్గా అంటే క్రూయల్గా ట్రీట్ చేయడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, అనరాని మాటలు అనడం, ఇదంతా కూడా అబ్యూజ్ కింద వస్తుంది. అలాగే ఈ పదం కూడా మీరు వింటారు, సెక్షువల్ అబ్యూజ్. హీ హాజ్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ మీ అంటే సెక్షువల్గా తప్పుడు అంటే తప్పుడు పనులు చేయడం, మీకు తెలిసి అర్థమై ఉంటుంది కదా, సెక్షువల్ అబ్యూజర్ అంటారు. మిస్యూజ్ చేయడం, క్రూయల్గా ట్రీట్ చేయడం, సరిగ్గా చూడకపోవడం. పిల్లల్ని చైల్డ్ అబ్యూజ్ అంటారు, పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు, ఎక్కువగా చాకరీ చేయించేసుకుంటున్నారు, అలా వాడతారు. మిస్యూజ్ అనే అధికారాన్ని దుర్వినియోగం చేశారనే మీనింగ్లో కూడా వాడతారనమాట. మనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, సరిగ్గా వాడుకోలేదు. 2 మీనింగ్స్ కూడా దీనికి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, బెట్టింగ్ ఫర్ ఎక్సోటిక్ మీట్, గ్యాంబ్లింగ్ డెన్స్ ఇన్ మణిపూర్ డిసెండ్ ఫర్దర్ ఇంటూ ఇల్లీగాలిటీ. లీగల్ మీకు తెలిసిందే, దాని గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు. గమనించాల్సింది ఏంటంటే ఎక్సోటిక్ అనే పదం వాడారు. వాట్ ఈజ్ ఎక్సోటిక్? ఎక్సోటిక్ అంటే ఇది కంప్లీట్గా ఇండైజినస్కి ఆపోజిట్. ఇండైజినస్ అంటే ఇక్కడది, నేటివ్, లోకల్ అనే మీనింగ్. ఎక్సోటిక్ అంటే సంథింగ్ ఫారెన్, సంథింగ్ అన్యూజువల్, సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ యూజ్డ్. అంటే రేర్ అని, ఈజ్ అన్ ఎక్సోటిక్ పర్సన్. మీకు ఎక్సోటిక్ ఫ్రూట్స్ అంటారు, అంటే మనకి ఇక్కడ విరివిగా దొరకవు అవి. ఇప్పుడు చూడండి, మామూలుగా యాపిల్స్, సీతాఫలాలు, దానిమ్మలు అవన్నీ దొరుకుతాయి. కొన్ని న్యూజిలాండ్ నుంచి వస్తూ ఉంటాయి, దాన్ని ఎక్సోటిక్ ఫ్రూట్స్ అంటారు. సో సంథింగ్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్, నార్మల్గా దొరకంది, రేర్గా ఉండేది, వెరీ డిఫరెంట్, అన్యూజువల్, ఇట్లాంటి మీనింగ్స్లో ఎక్సోటిక్ వాడతారు. అయితే ఇక్కడ ఏం రాశారు? బెట్టింగ్ ఫర్ ఎక్సోటిక్ మీట్. మీట్ అంటే ఏంటి? మాంసం. మీకు మణిపూర్లో గ్యాంబ్లింగ్ అంటే తెలుసు కదా మీకు, గ్యాంబ్లింగ్ డెన్స్ ఉన్నాయి. ఈ డెన్స్లో బెట్టింగ్ ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళకి మీకు ఎక్సోటిక్ మీట్ ఇస్తామంటున్నారు. చూసారా? మామూలుగా ₹1,00,000 ప్రైజ్ మనీ, 2 లక్షల ప్రైజ్ మనీ ఎట్లాంటి చూస్తాం, లేదా 10,000 ప్రైజ్ మనీ అని. ఇక్కడ ప్రైజ్ మనీ బదులు రేర్గా దొరికే స్పీసీస్ యొక్క మీట్ ప్రైజ్ మనీ అంట. చూడండి, ఎట్లాంటివి మామూలుగా నార్మల్గా దొరకనవి, రేర్గా మాత్రమే దొరికేవి. అంటే మరి అది తప్పు కదా. వల్నరబుల్ స్పీసీస్, ఇట్లాంటి ఎండేంజర్డ్ స్పీసీస్ కావచ్చు, రేర్గా దొరికేవి కావచ్చు, అలాంటి వాటిని పట్టుకొని వాటి మాంసాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తాం, అదే ప్రైజ్ మనీ కింద ఇస్తామని చెప్పి మణిపూర్లో ఉన్న గ్యాంబ్లింగ్ డెన్స్ ఆఫర్ చేస్తున్నాయంట. అందుకే డిసెండ్ ఫర్దర్ ఇంటూ ఇల్లీగాలిటీ. మరి అది ఇల్లీగల్ కదా. డిసెండ్ అంటే ఏంటి? దిగిపోవడం. ఎసెండ్, డిసెండ్. డిసెండ్ అంటే దిగిపోవడం, ఎసెండ్ అంటే ఎదగడం, పైకి వెళ్ళడం. ఎసెండ్ వర్సెస్ డిసెండ్ అని చెప్పి మనం చూడవచ్చు. ఓకే, కెరియర్లో ముందుకు వెళ్ళడం, పైకి వెళ్ళడం ఎసెండ్, దిగిపోవడం డిసెండ్. ఈ మీనింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇవి వెర్బ్ ఫామ్స్ అనమాట. వీటికి నౌన్ ఫామ్స్ తీసుకుంటే, ఎసెండ్కి నౌన్ ఫామ్ తీసుకుంటే ఎసెంట్ అంటే పైకి వెళ్ళటం, హిజ్ ఎసెంట్ టు ద పొజిషన్ ఆఫ్ CEO అంటే మామూలు ఎంప్లాయీగా మొదలయ్యాడు, CEOగా ఎదిగాడు అని చెప్పడానికి హిజ్ ఎసెంట్ అంటే ఎదుగుదల. ఎసెంట్ అంటే ఏంటి? ఎదుగుదల. తెలుగులో అదే నౌన్ ఫామ్ అనమాట ఇది. ఎసెంట్ అంటే ఎదుగుట అంటే వెర్బ్ ఫామ్. డిసెంట్ దానికి ఆపోజిట్. అలాగే ఆపోజిట్ ఏంటి? డిసెంట్.
డిసెంట్ అంటే దిగిపోవడం. డిసెంట్కి ఇంకో మీనింగ్ ఉంది మళ్ళీ, విచిత్రం చూసారా? ఇక్కడ డిసెంట్ అంటే మళ్ళీ వారసత్వం అనే మీనింగ్ కూడా ఉంది. 2 మీనింగ్స్, ఎదుగుదలకు ఆపోజిట్ మీనింగ్ ఒకటి ఉంది, వారసత్వం అనే మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక కంట్రీ రిపబ్లికా కాదా అని ఎలా చెప్తారు? హౌ డు యూ సే ఏ కంట్రీ ఈజ్ రిపబ్లిక్ ఆర్ నాట్? హెడ్ ఆఫ్ ద నేషన్, హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ ద కంట్రీ లేదా హెడ్ ఆఫ్ ద నేషన్, ఆయన డిసెంట్ ద్వారా వస్తే అంటే వారసత్వంగా వస్తే దెన్ ఇట్ ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. ఇఫ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎలెక్టెడ్, ఎలక్షన్లలో ఎన్నుకోబడితే దెన్ ఇట్ ఈజ్ రిపబ్లిక్. ఇండియాలో ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇండియా రిపబ్లిక్. బ్రిటన్, యూకేలో ప్రెసిడెంట్కి అక్కడ హెడ్ ఆఫ్ ద నేషన్కి ఎలక్షన్స్ జరగవు, క్వీన్ ఫ్యామిలీ నుంచి వస్తారు, వారసత్వంగా వస్తారు, డిసెంట్ అలా అనమాట. అంటే డిసెంట్కి 2 మీనింగ్స్, వారసత్వం అనే మీనింగ్, పైనుంచి కిందకి అనే మీనింగ్ వస్తుంది. రెండో మీనింగ్ ఏంటి? ఎసెంట్కి ఆపోజిట్. సో 2 మీనింగ్స్ అనమాట. డిసెంట్ ఫర్దర్ అంటే ఇంకా ఇల్లీగాల్లోకి కూరుకుపోతుంది, ఇల్లీగాలిటీలోకి కూరుకుపోతుంది, వెళ్ళిపోతుంది అనే మీనింగ్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తే ఇక్కడ ఏమైనా ఉన్నాయా మనకి? పెద్దగా ఏమీ లేవు. రైట్, ఇందులో ఏమి పదాలు కనిపించట్లేదు. లాంచ్ అనే పదం వాసారు. లాంచ్ అంటే ఏంటి? లాంచ్ చేశారంటాం కదా, రిలీజ్ చేశారు కొత్తగా. ఫిట్నెస్ మీద ఒక బుక్ని ఆయన రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు అని చెప్పి మనకు కనిపిస్తుంది. నథింగ్ మోర్ దెన్ దట్. సో నెక్స్ట్ పేజ్లో మనకి చూస్తే బొమ్మాయి హోల్డ్స్ కన్సల్టేషన్ ఆన్ బౌండరీ రో. కన్సల్ట్ అంటే ఏంటి? సంప్రదించడం. కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు జరిపారు. ఆన్ బౌండరీ రో, రో అంటే గొడవ. యాక్చువల్గా మహారాష్ట్రకి కర్ణాటక మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ నడుస్తుంది. మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించి ఢిల్లీలో సంప్రదింపులు చేస్తున్నారు ఎస్ఆర్ బొమ్మాయి ఢిల్లీలో సంప్రదింపులు చేస్తున్నారు అని చెప్పి అక్కడ రాయడం జరిగిందనమాట. ఓకేనా? అది బొమ్మాయి కథ. ఇక్కడ చూడండి, టీఎన్ బీజేపీ లీడర్ ఎలీజ్ అంటే ఆరోపించడం, సెక్యూరిటీ ల్యాప్స్ అంటే లోపాలు. తమిళనాడు బీజేపీ లీడర్ ఏమంటున్నారు? పిఎం చెస్ ఒలింపియాడ్కి ఆయన రాబోతున్నారు లేదా వచ్చారు, అప్పుడు సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అనుకున్నంతగా సెక్యూరిటీ సరిగ్గా జరగలేదు. రాబోతున్నారు కదలేండి, వచ్చేసారు, దాంట్లో సరిగ్గా జరగలేదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అక్కడ. అది పరిస్థితి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, హైకోర్ట్ అప్హోల్డ్స్ వీసీ అపాయింట్మెంట్ మేడ్ బై కేరళ గవర్నర్. అప్హోల్డ్ అంటే డిఫెండ్ అంటే కరెక్టే అని చెప్పడం, సపోర్ట్ లేదా డిఫెండ్ అనే మీనింగ్ వస్తుంది. కేరళ గవర్నర్ వీసీని అపాయింట్ చేశారు, దాన్ని హైకోర్టు డిఫెండ్ చేసింది, తప్పేమీ లేదు, కరెక్టే అని చెప్పింది అని చెప్పడం. సపోర్ట్ చేసింది, డిఫెండ్ చేసింది అనే మీనింగ్ అక్కడ వస్తుందన్నమాట. ఇది ఒకసారి మీకు చిన్న ఇడియం అనమాట. ఇదే 3 మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ మీటింగ్ వెయిన్ రూనీ ఇన్ ముంబై. సో వెయిన్ రూనీ మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ ప్లేయరు, ఆ ఫ్యాన్స్ ఏమో 3 కలిశారంట. సో దే ఆర్ ఆన్ Cloud9. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Cloud9? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఇడియం అది. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆన్ Cloud9 దట్ మీన్స్ హీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఈ 9తో ఇంకొక ఇడియం ఉంది. 9తో ఉన్న ఇంకొక ఇడియం ఏంటంటే టు ద నైన్స్ అని, చాలా ఇంట్రెస్టింగ్ ఇడియం కదా ఇది. టు ద నైన్స్, ఇది అనదర్ ఇడియం విత్ నైన్స్. టు ద నైన్స్ అంటే అర్థం ఏంటి? టు పర్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రెస్సెస్ టు ద నైన్స్ అన్నారనుకోండి, పర్ఫెక్ట్గా బట్టలు వేసుకుంటాడు, మంచి డ్రెస్ అంటే అకేషన్కి తగ్గట్టు పర్ఫెక్ట్ డ్రెస్సింగ్తో వెళ్తారు అని చెప్పడం. హీ డ్రెస్సెస్ టు ద నైన్స్. టు ద నైన్స్ అంటే టు పర్ఫెక్షన్ అని. ఆన్ Cloud9 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని. టు వాక్ ఆన్ ఎయిర్ అంటారు చూడండి, అంటే గాల్లో నడుస్తున్నాడు. గాల్లో తేలడం అంటే అగైన్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనే మీనింగ్. గాల్లో తేలినట్టుంది అన్నట్టు మనం అనుకుంటాం కదా, పాట పాడుకుంటాం కదా, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. టు వాక్ ఆన్ ఎయిర్ అన్నా, ఆన్ Cloud9 అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. టు ద నైన్స్ అంటే టు పర్ఫెక్షన్, హీ డ్రెస్సెస్ టు ద నైన్స్, చాలా పర్ఫెక్ట్గా బట్టలు డ్రెస్ చేసుకుంటాడు అనే మీనింగ్ మనకు వస్తుంది అనమాట.
సో ఈ ఇడియమ్స్ నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, లైవ్ క్లాస్లో. మీరు లైవ్ క్లాస్కి వస్తే యూ విల్ లర్న్ మెనీ మోర్. ఇక్కడ 1-2 చూస్తారు. లైవ్ క్లాస్లో మనం ఈ వారంలో 100 ఇడియమ్స్ మనం కవర్ చేస్తున్నాం. అందుకని లైవ్ క్లాసెస్ రావడానికి ప్రయత్నాలు చేయండి, బాగా నేర్చుకుంటారు. సో మరి వర్డ్ ఆఫ్ ద డే ఏంటి ఇవాళది? ద హిందూ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ ల్యాంపూన్. ల్యాంపూన్ అనేది ఏంటి? ఇక్కడ పార్ట్ ఆఫ్ పీస్ మెన్షన్ చేయట్లేదు, వెర్బ్ ఫామ్ అనమాట. రిడిక్యూల్ విత్ సెటైర్ అంటే వెటకారం చేయడం, అంటే కిండల్ చేయడం అంటారు చూడండి, వాళ్ళని కిండల్ చేయడం, వెటకారం చేయడం అలా. సో సెటరైజ్, మోకరీ, ప్యారోడీ ఇలాగా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ద రైటర్ ఆఫ్ ఎన్ ల్యాంపూన్స్ ద రిడిక్యులస్ స్టేట్మెంట్స్ మేడ్ బై పొలిటీషియన్స్. రిడిక్యులస్ అంటే స్టూపిడ్ అనమాట ఇక్కడ మీనింగ్. స్టూపిడ్. మన పొలిటీషియన్స్ స్టూపిడ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు, అర్థం పర్థం లేనివి, మీనింగ్లెస్ మాటలు మాట్లాడుతుంటారు కొన్నిసార్లు. సో వాటిని రైటర్ ఏం చేస్తారు? ల్యాంపూన్ చేస్తారు, అంటే సెటరైజ్ చేస్తారు సెటైరికల్గా. మనకి ఈనాడులో శ్రీధర్ చిన్న కార్టూన్ చేసేవాళ్ళు, ఈ న్యూస్ పేపర్స్లో కార్టూనిస్టులు వేస్తారు చూడండి, సెటైరికల్గా అలా అనమాట. అంటే దాన్ని సెటైరికల్గా మాట్లాడడం, వెటకారం చేయడం, దాన్ని ల్యాంపూన్ అని చెప్పి అంటాం. క్రిటిసైజ్ చేయడం, రైట్? అంటే తప్పు పట్టడమే, కానీ తప్పు పట్టడం ఎలాగా? యూజింగ్ ఐరనీ, సర్కాజం, సర్కాస్టిక్గా, వెటకారంగా క్రిటిసైజ్ చేయడం, దాన్ని మనం ల్యాంపూన్ అని అంటాం. ద యాక్టర్ వాజ్ ల్యాంపూన్డ్ బై ద ప్రెస్. ల్యాంపూన్డ్ బై ద ప్రెస్ అంటే క్రిటిసైజ్ చేయబడింది వెటకారంగా అని అర్థం అనమాట. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలుసు, మనం రన్ చేస్తున్న కోర్సు లాస్ట్ డే ఆఫ్ దిస్. ఎందుకంటే ప్రతి ఫస్ట్న ప్రైసెస్ అనేవి మారుతూ ఉంటాయి, జనరల్గా పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇవాళ లాస్ట్ డే. ప్రైస్ మళ్ళీ రివైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ యూజ్ అవుతుంది. సిసాట్, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, క్యాట్, ఆర్బీఐ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని మోడల్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు 3 months వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ, ఆల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. మీకు నచ్చిన ఆప్షన్ తీసుకొని రండి. ఒక జర్నీ లాగా ఇంగ్లీష్లో పూర్తి స్థాయిలో పట్టొచ్చేంత వరకు నేను కంటిన్యూ చేస్తాను అనుకునే వాళ్ళు హ్యాపీగా లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్కి వచ్చేసేయండి. లేదు నాకు అసలు చూస్తాను ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళు 3 months ప్లాన్తో స్టార్ట్ చేయండి. 1000 రూపాయలకి మీకు వచ్చేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్, రైట్? టేక్ కేర్ అమ్మా. ఇవాళ లాస్ట్ డే, రేపటి నుంచి మళ్ళీ వ్యాలిడిటీలు, ఫీజులు, వేరియేషన్స్ ఉంటాయి. బాయ్.